నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్న జిల్లా కలెక్టర్. జగరాన్పల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. వివాహ శుభకార్యాల్లో పాల్గొని పలువురిని పరామర్శించిన వేముల. కేసీఆర్ను టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండంలా మారుతుంది. కేసీఆర్ మొక్క కాదు మహావృక్షమన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ రెడ్డి. వివాహ శుభకార్యాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి పలువురిని పరామర్శించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో పలు వివాహాది శుభకార్యాలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్గోల్ గురురెడ్డి సంఘంలో జరిగిన గజ్జెల ప్రసాద్ కూతురు వివాహంలో పాల్గొన్నారు. అలాగే ఆర్మూర్ విజయలక్ష్మి గార్డెన్స్లో జరిగిన కోమటిశెట్టి సాయిరెడ్డి కూతురు వివాహం, బాల్కొండ మండల కేంద్రంలో బి కన్వెన్షన్ హాల్లో జరిగిన అబ్బగోని శ్రీనివాస్ గౌడ్ కూతురు వివాహం, లక్కోరా ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో జరిగిన కలికోట నర్సయ్య కుక్నూరు కూతురు వివాహంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. మోతే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మహేష్ కుమార్ని వివాహం రేపు ఉండటంతో వారిని ఈరోజే స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగరాన్పల్లి మండలం పడకల్ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. రైతుల నుంచి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిస్థాయి లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా సాగేలా కృషి చేయాలని అన్నారు. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి లారీలలో లోడ్ చేసి నిర్దేశిత రైస్ మిల్లులకు పంపించాలని, మిల్లుల వద్ద ధాన్యం ఆన్లోడింగ్ వెంట జరిగేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. కలెక్టర్ వెంట డీసీఓ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బాల్కొండ నియోజకవర్గంలో బుధవారం జరిగిన పలు వివాహాది శుభకార్యాలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన జిఆర్ కన్వెన్షన్ నుత్పల్లిలో జరిగిన రాజు కోడలు శ్రీజారెడ్డి వివాహానికి హాజరయ్యారు. అలాగే నిర్మల్ జిల్లాలో జరిగిన బద్దం శ్రీనివాస్ కుమారుడు సచిన్ రెడ్డి వివాహానికి హాజరయ్యారు. ముప్కల్ మండల కేంద్రంలో జరిగిన లింగన్న సోదరి కొడుకు నిఖిల్ వివాహానికి, అలాగే శ్రీనివాస్ యాదవ్ తమ్ముడు చంద్రశేఖర్ వివాహానికి హాజరయ్యారు. వేల్పూర్ మండలం లక్కోరాలో గంగారాం కుమారుడు వివాహానికి, ఎర్గట్ల మండలం తొట్టిలో సూరజ్ వివాహానికి, కమ్మర్పల్లిలో భార్గవ్ తమ్ముడు భరత్ వివాహానికి హాజరయ్యారు. భీమ్గల్ మండల కేంద్రంలో రంజిత్ కోడలు రచన వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నూతన షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ భర్త శేఖర్పై జరిగిన దాడిని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి ఖండించారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మేయర్ భర్త శేఖర్ను జీవన్ రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పోలీసులు దాడి చేసిన వారిని శిక్షించాలని, ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జావిద్ భాయ్ మినీ స్టేడియంలో అండర్-19 ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాలబాలికల హాకీ జట్టు ఎంపికను నిర్వహించారు. ఎంపికలో సుమారు 35 మంది బాలికలు, 40 మంది బాలురు పాల్గొనగా 18 మందితో కూడిన తుది జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా హాకీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రమణ మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టు క్రీడాకారులు నల్గొండ జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయి SGFI అండర్-19 టోర్నమెంట్లో పాల్గొని ప్రతిభ కనబర్చి మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ సదన్, హాకీ అసోసియేషన్ కోశాధికారి సురేందర్, ఫిజికల్ డైరెక్టర్ తోంపల్లి, దండగుల చిన్నయ్య, పీఈటీలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. సార్ గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ అండర్ 19 ఇయర్స్ హెచ్జిఎఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ నిజామాబాద్ మరియు కామారెడ్డి ఉమ్మడి జిల్లాల యొక్క టీం ఈరోజు హాకీ సెలెక్షన్స్ మినీ స్టేడియం ఆర్మూర్ నందు నిర్వహించడం జరిగింది. దీనికి గాను కామారెడ్డి మరియు నిజామాబాద్ జిల్లాల నుండి దాదాపుగా 40 మంది అబ్బాయిలు 40 మంది అమ్మాయిలు ఈ యొక్క సెలెక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి వీరిని ఈ యొక్క ఎంపిక ప్రక్రియలో నాగేష్ ఫిజికల్ డైరెక్టర్ తుంపెల్లి, అదేవిధంగా చిన్నయ్య ఫిజికల్ డైరెక్టర్ పల్లికొండ వాళ్ళు నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క టీం ఈ యొక్క ఎంపికైన 18 మంది క్రీడాకారులతో త్వరలో జరగబోయే నల్గొండ జిల్లాలో రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంట్లో వీళ్ళందరూ పాల్గొంటారని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ కోటార్మూర్లో 65% పూర్తయిందని సూపర్వైజర్ చిన్నయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటి సర్వే నిర్వహించడం జరుగుతుందని, ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారని, ప్రజలు సహకరించాలని కోరారు. మిగతా సర్వేను త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. 9 తేదీలలో మరి స్టిక్కర్ అతికించడం జరిగింది. సో ఇందులో భాగంగా నేను సూపర్వైజర్ గా చేస్తున్నాను. నా పేరు సి చెన్నయ్య, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ పెర్కిట్. ఇందులో భాగంగా నాకు కమిషనర్ గారు 14 వార్డులను ఇవ్వడం జరిగింది. అందులో నుంచి ఇంచుమించు ఒక 50-55 దాకా పర్సెంటేజ్ 55% దాకా కంప్లీట్ చేయడం జరిగింది. అందులో నుంచి ఒక 3-4 వార్డులు పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. సో కమిషనర్ ఇచ్చిన సూచనల సలహాల మేరకు మేము పూర్తిగా బాధ్యత వహించి మా ఎన్యూమరేటర్లతోని వర్క్ ను పూర్తి చేస్తున్నాం. ప్రభుత్వ సూచనల మేరకు చాలా బాగుంది. అదేవిధంగా 1-2 రోజుల్లో ఇంకా కొంతమంది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఈ రోజు కమిషనర్ గారు తన మైక్ అనౌన్స్ లో 1-2 రోజుల్లో పూర్తి చేయమని చెప్పడం జరిగింది. దాన్ని పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ఎన్యూమరేటర్లకు కూడా సూచన సలహాలు ఇవ్వడం జరిగింది. కావున ప్రభుత్వం ఇచ్చినటువంటి కులగన్ను పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఆర్మూర్ మండలంలోని అంకపూర్ గ్రామంలో పలు శుభకార్యాలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను పురస్కరించుకొని జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కళాయాత్రను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల బృందం డిసెంబర్ 7వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీలలో సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనుంది. సమాచార జిల్లా పౌర సంబంధాల అధికారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక కళాయాత్ర ప్రదర్శనల కోసం వాహనాన్ని ప్రత్యేకంగా ఫ్లెక్సీ బ్యానర్లతో సిద్ధం చేయగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ప్రజా విజయోత్సవాలు ఈ నెల 19-11-2024 నుండి డిసెంబర్ 7-12-2024 వరకు జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థ, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలు, అన్ని మండలాల్లోని ఆయా గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీల మహాలక్ష్మి, ఇందిరా మహిళా శక్తి, గృహజ్యోతి, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లపై ప్రచారం చేయనున్నారు. ప్రతిరోజు మున్సిపాలిటీల్లోని ఆయా వార్డులు, మండలాల పరిధిలోని 3 గ్రామాల్లో 12 మంది సభ్యులతో కూడిన కళా బృందం ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ ఎన్ పద్మశ్రీ, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఎర్గట్ల మండలం దోంచెంద గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాలు, జాతర, కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామని గ్రామాభివృద్ధి కమిటీ పెద్ద మనుషులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ పెద్ద మనుషులు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు, జాతర, కళ్యాణ మహోత్సవం, హోమం, పూర్ణాహుతి, శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం, మండప దేవారాధన, నవగ్రహ పూజ, బలి ప్రదానం, రథోత్సవం అంగరంగ వైభవంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగాయి. గ్రామ పురోహితులు, తిరునగర్ కృష్ణస్వామి వారి అర్చక బృందం సభ్యులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. స్వామివారి దయతో అందరూ బాగుండాలని గ్రామాభివృద్ధి కమిటీ పెద్ద మనుషులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు నాగిరెడ్డి
గంగయ్య, వంకాయల శ్రీనివాస్, నాగిరెడ్డి చంద్రశేఖర్, చిన్నోళ్ల పెద్దలింగారెడ్డి, వేముల పెద్ద రాజాగౌడ్, అచ్చ సునీల్, పుట్టి పెద్ద రాజన్న, కంచర్ల పోషెట్టి, యాసారపు ఐలయ్య, వెల్మల విజయ్, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు జరిగినాయి. ఈ కార్యక్రమంలో స్వామివారి కళ్యాణోత్సవం, మండప ఆరాధన, ఆ తర్వాత యజ్ఞహోమాలన్నీ నిర్వహించారు. వీడి సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం కూడా ప్రజలందరూ పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటున్నది. ఈరోజు చాలా ఆనందమైన విషయము. ప్రతి సంవత్సరము ఇక్కడ జాతర నిర్వహించడం జరుగుతుంది. అందరూ వీడి సభ్యులు కలిసి ఆనందంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. జై శ్రీమన్నారాయణ. జనం రావడం జరుగుతున్నది. మరి ప్రతి సంవత్సరం అధికము. ఈ సంవత్సరము అత్యధిక భక్తులు పాల్గొన్నారు. మరియు ఈ దేవాలయము విశేషత సంతానం లేని వారికి సంతానము, మరి ఎన్నో అద్భుతాలు జరుగుతున్నవి. ఈ దోమచంద గ్రామాన్ని మరి పుష్కలంగా వ్యవసాయపరంగా ఆ దేవుడు అన్ని విధాలా సహకరిస్తున్నారు. మరి ఈ సందర్భం బట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంవత్సరము మాకు ఆనందంగా ఉంది. కేసీఆర్ను టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండంలా మారుతుందని, కేసీఆర్ అంటే మొక్క కాదు మహావృక్షమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పోరాటం లేకుండా తెలంగాణ పదం ఉండేది కాదని, తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపే కుట్ర జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ప్రజలు తిరగబడతారని భయంలో ముఖ్యమంత్రి ఉన్నారని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వరంగల్లో చేసిన డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. దేవుళ్లకే శటకోపం పెట్టిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని కొనియాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ విస్మరించి పాలన కొనసాగిస్తున్నారని, అబద్ధాలకు మారుపేరు రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. నీలాంటి చాలా మంది రవ్వంత రెడ్డిలు పిట్టెల్లాగా వాళ్తారు, కొమ్మల మీద వెళ్ళిపోతారు. 35 జాతీయ పార్టీని దేశంలో ఒప్పించి మెప్పించి నీలాంటి జాతీయ పార్టీని ఎక్కి తొక్కి తెలంగాణ తెచ్చిన దమ్మున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా. బిడ్డ నువ్వు కూర్చుండే కుర్చీ అల్ల ముఖ్యమంత్రి సీటు సెక్రటరీ ఏదైతే ఉందో అది కేసీఆర్ వేసిన, నువ్వు ఉండే బిల్డింగ్ ఏదైతే ఉందో ఇలా కేసీఆర్ కట్టినటువంటి సెక్రటరేట్, మీ ఇంటికి సెక్రటరీకి వచ్చేది రోడ్డు వేసింది కేసీఆర్. నీ ఇంట్లో నువ్వు నీ 7 అన్నదమ్ములు ఈ రాష్ట్రాన్ని 7 విభాగాలుగా పంచుకొని దోచుకుంటున్న అన్నదమ్ములు తాగే నీళ్లు, మిషన్ భగీరథ నీళ్లు ఏవైతే ఉన్నాయో బిడ్డ అవి కేసీఆర్ నీళ్ళు ఇచ్చింది. ఇవాళ నీ ఊర్లో నీకే చక్కగా లేదు. నువ్వు వృక్షాన్ని విగేస్తా, నీ ఊర్లో నీ ఏర్లని వీక్కోలేకపోతున్నావు. ఏం పీకుతావా కేసీఆర్ది? పీకేస్తా అంటావు. కేసీఆర్ ఒక బాల్ను కూడా పీకలేవుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. బాల్కొండ మండలం వన్నెల్పి గ్రామంలో బుధవారం బీఆర్ఎస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులతో ప్రస్తుతం వన్నెల్పి నుండి వేంపల్లి వరకు తారు రోడ్డు పనులు పూర్తి చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు ఏడాది పాటు పెండింగ్లో ఉన్న పనులను మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో పూర్తి చేయించారని వారన్నారు. బీఆర్ఎస్ నాయకులు సూరజ్, గంగారెడ్డి, చారి, ఫయాజ్, సాగర్ యాదవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు టక్కూరి గంగాధర్ కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి బలహీన వర్గాల కొరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేయటం జరుగుతుందని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆసుపత్రులలో మెరుగైన చికిత్స అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. వివిధ కారణాలతో అనారోగ్యాల బారిన పడిన వారికి సీఎంఆర్ఎఫ్ నిధుల ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు వివిధ కారణాలతో ఆసుపత్రులలో చికిత్స పొందిన ఎంగంటి నడిపి లక్ష్మణ్కు 60,000 రూపాయలు, గాండ్ల లక్ష్మికి 18,500 రూపాయలు, ఎక్కల దినేష్కు 16,000 రూపాయలు చొప్పున, కొప్పుల లక్ష్మికి 40,000 రూపాయల ఆర్థిక సహాయం కింద చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. మెరుగైన చికిత్స కొరకు ఆర్థిక సహాయాన్ని అత్యల్ప సమయంలో బాధితులకు ఆర్థిక సహాయం కింద మంజూరు ఇప్పించిన సీఎం రేవంత్ రెడ్డికి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్కు, అన్వేష్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లబ్ధిదారులు మాట్లాడుతూ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు ఇప్పించిన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డికి స్థానిక నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు గుడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కారి గంగాధర్, జిల్లా బీసీసీఎల్ నాయకులు లింగేశ్వర్, కాంగ్రెస్ నాయకులు అల్లకొండ కృపాల్, గంగ భూమన్న, జల్లా భూమన్న, కుర్మ రాజేందర్, నెహ్రూ, చేపూర్ మోహన్, అల్లకొండ సదానంద్, హలీం, మండలం భూజన్న, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో విభాగమైన ధర్మ జాగరణ సమితి తెలంగాణ విశ్వ హిందూ పరిషత్ భీమ్గల్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో హిందూ చైతన్య రథయాత్రను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నేడు ఉదయం 8 గంటలకు లింబాద్రి గుట్ట నుండి యాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి 9 గంటలకు గుట్ట కింది ఒడ్డెర కాలనీ, 10 గంటలకు పల్లికొండ, 11 గంటలకు బచన్పల్లి, 12కు పిప్రి, 3 గంటలకు ముజ్కూర్, 4:30కి బెజ్జోరా, 6 గంటలకు భీమ్గల్, 7 గంటల 30 నిమిషాలకి బాబాపూర్, 8 గంటల 30 నిమిషాలకి పురాన్పేటలో ఈ చైతన్య రథయాత్రను నిర్వహించనున్నట్లు ధర్మ జాగరణ మండల ప్రముఖ్ గంగారం తెలిపారు. ప్రతి ఊరిలో ఈ రథయాత్ర గంట పాటు నిర్వహించనున్నారు. ఈ రథయాత్రలో భద్రాచలం విశ్వ ఆత్మానందగిరి స్వామి, నిర్మల్ గీతాశ్రమ గురువర్యులు ఆచార్య నరేంద్రలు ప్రసంగాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఇట్టి బృహత్తర కార్యక్రమానికి హిందూ బంధువులందరూ తప్పక హాజరు కావాలని నిర్వాహకులు కోరారు. మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చి ఇచ్చి మనల్ని పుణ్యాత్ములు చేశారు, వాళ్ళు పుణ్యాత్ములు అయిపోయారు. కాబట్టి ఆ స్థితి మనం పొందాలంటే భారతదేశం యొక్క స్థితిని మనందరం కూడా గర్వంగా భారత్ మాతకి జై అని, జై శ్రీరామని మన ధర్మాన్ని మనం స్థాపించుకోవాలన్నదే ఈ ధర్మ జాగరణ యొక్క ఉద్దేశం. కాబట్టి మనం అందరం కూడా ప్రతి వాళ్ళు కలిసి తల్లులు మంగళారతులు పట్టుకొని జై జైలు పలకాలి, భారత్ మాతకి జై అని చెప్పేసి అందరూ కూడా ధన్యంగా దీవిస్తారని కోరుతూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యొక్క మందిరము లింబాద్రిగుట్ట పుణ్యక్షేత్రం నుండి ఈ యొక్క ఇందూరు జిల్లా అంతటా కూడా 10 మండలాల్లో ధర్మ జాగరణ ఆధ్వర్యంలో హిందూ చైతన్య రథయాత్ర కొనసాగుతూ ఉన్నది. ఈ యొక్క రథయాత్ర ముఖ్య ఉద్దేశము సనాతన ధర్మము ఏదైతే హైందవ ధర్మం ఉందో ఆ యొక్క ధర్మాన్ని జాగృతం పరచడం కోసం ధర్మ జాగరణ యొక్క ఆధ్వర్యంలో ఈ మండలాల యొక్క గ్రామాల వరకు వెళ్ళి అక్కడ ఈ యొక్క రథయాత్ర, అదేవిధంగా సత్సంగము, స్వామీజీల యొక్క సత్సంగము, ధర్మ పరిరక్షణ గురించి అందరి కూడా హైందవుల యొక్క చైతన్య పరచడం కోసం హిందూ చైతన్య రథయాత్ర ప్రారంభించబడుతుంది. ఈ యొక్క రథయాత్ర 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ ఇందూరు నగరంలో ఉన్నటువంటి ఇందూరు జిల్లాలో 10 మండలాల్లో కూడా ఈ యొక్క రథయాత్ర కొనసాగుతాం. బీడీ పరిశ్రమపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఓమయ్య మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలో జీఎస్టీకి సంబంధించిన 55వ సమావేశం జరుగుతున్నందున సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో పాటు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటున్నందున కోట్లాది మంది కార్మికులు ఆధారపడినటువంటి చేతివృత్తి పరిశ్రమ అయినటువంటి బీడీ ఇండస్ట్రీ పైన కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని ఉపసంహరించుకోవాలని లేదా 5% మించి విధించరాదని ఏఐటీయూసీకి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. దాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికుల్ని పరిశ్రమకు దూరం చేయడం అవుతుంది తప్ప మరొకటి కాదు. కాబట్టి కార్మికుల ఉపాధిని దెబ్బతీయకుండా కార్మికులను దృష్టిలో పెట్టుకొని, ఇవాళ ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకొని బీడీ పరిశ్రమ మీద జీఎస్టీని తగ్గించాల్సిందిగా కనీసం 5% మించి జీఎస్టీని వేయొద్దని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కోరుతాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్న జిల్లా కలెక్టర్. జగరాన్పల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. వివాహ శుభకార్యాల్లో పాల్గొని పలువురిని పరామర్శించిన వేముల. కేసీఆర్ను టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండంలా మారుతుంది. కేసీఆర్ మొక్క కాదు మహావృక్షమన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ రెడ్డి. వివాహ శుభకార్యాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి పలువురిని పరామర్శించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.